సో గైస్ గుడి లోపలికి ఎంటర్ అయిపోయినాం. ఇక్కడ ఒక చిన్న రౌండ్ ఉంటుంది. మీకు ఆ గుడిని దేవుడిని మీకు చూపిస్తా, ఎంకిల్కి చూపిస్తాగండి. ఇది ఎంకిల్ సైడ్ నుంచి మీకు ముందు పోయినా కూడా మళ్ళీ చూపిస్తాం మీకు. ఆగండి, ముందు కూడా చూపిస్తాం మీకు సైడ్ లుక్. మీకు సైడ్ లుక్ అయినా లేకపోతే ఫ్రంట్ లుక్ అయినా చూపిస్తాగండి. దర్శనం తీసుకోండి మీరు కూడా మాతో పాటు. చాలా మంది వస్తుంటారు ఇక్కడికి దర్శనం, చాలా మంది చూస్తున్నారు. మీరు లోన్ చూపిస్తాను మీకు. సో గైస్ ఏమని చూడండి, ఇదే దేవుడు ఇక్కడ. సో అమ్మవారిని దర్శనం చేసుకోండి. చాలా మంది వస్తుంటారు దర్శనంకు. లోపలికి పోతుంటే కానీ దానికి విఐపి కావాలి. అది మేము సడన్ గా ప్లాన్ అనుకున్నాం కాబట్టి విఐపి పాస్ తీసుకోలేదు. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మీకు విఐపి పాస్ తీసుకొని చూపిస్తాను నేను. సౌండ్ ఎక్కువ మా వాయిస్ అంటే మీకు చూపిస్తా అడుగుతున్నాను. మా దర్శనం వచ్చి అయిపోయింది. కోసి దాన్ని వండి తిని మళ్ళీ ఇదిగోండి, మేమైతే ఇప్పుడు పోతున్నాం మా కోడిని కొయ్యనికి. దాన్ని బలిచ్చి మేము తింటాం దాన్ని. ఇప్పుడు మా కోడి దీన్ని ఇప్పుడు మేము బలిని పోతున్నాం. డాడీ ఇడా అయిపోయి. సో గైస్ చాలా బాధగా అనిపిస్తుంది. ఒక పానాన్ని మా కళ్ళ ముందల తిన్నప్పుడు బాగాలేదా నీకు? నిన్న రాత్రి బిర్యానీ మంచిగా ఇచ్చినావు. నిన్న మొన్న గైస్ అది ఒక పానాన్ని మేము మా కళ్ళ ముందల కోసి చంపుతుంటే కొంచెం బాధ ఉంది. కానీ నన్ను వండుకొని తిన్నప్పుడు చిక్కులే కూడా తిన్నాం. ఇట్లాంటి గైస్ ఈ ఏరియా మొత్తం అదే. ఇక్కడ అన్ని ఆటలు, కోడులు బలిస్తారు. దాని తర్వాత కొంచెం ముందుకైనాక దానికి కటింగ్ సెక్షన్ ఉంటుంది. మొత్తం కటింగ్ చేస్తారు. బొక్కలు మొత్తం బొక్కలునే ఇక్కడ ఏడ కూర్చుంటాయో. కొంచెం ముందుకు పోతే మా ఆంటీ సంథింగ్ ఎవరో నాకు తెలియదు, కటింగ్ చేసి ఇస్తారు మాకు. ఆ స్పాట్కి వెళ్ళి కటింగ్ చేస్తారు. తోలు తీసి పేగులు బయట తీసి మంచిగా నున్న కోసి మా బోర్డులు మంచిగా కడిగి పోయి తింటే, సారీ వండుకొని తింటే మా కోడి ఇది బాగుంది గైస్. మేము కూడా ఒక బిజినెస్ పెట్టుకుంటాం గైస్. కోడికి 60 రూపాయలు వస్తుంది మంచిగా గైస్. అది గట్టే గైస్ మా జాబ్కి బాగానే. కానీ ఇదిగోండి గైస్ కటింగ్ సెషన్ మొత్తం. అన్న స్టైల్ చూడండి. సో గైస్ ఇక మా కోడింగ్ పోయబోతుండ్రు. దానికోసం కావాల్సిన ఎక్విప్మెంట్స్ అని తయారు చేసుకుంటారు అన్న. అదే సుడే వాళ్ళని కూర కొట్టుకోపోతున్నావు. ఆనే ఉంటావు నాయన భూమి ఆడ పెట్టాం. అయితే ఎందుకు పెట్టాం? అట్లా ఉండాలి. కడుగు 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 కడగలరా? అడుగు ఏమో వండుతాం కదా మంచిగా టేస్ట్ వస్తుంది. సరే సరే మాది కాదు, అది మాది కాదు. సో గైస్ మా కోడింగ్ గోసు అన్న. నమస్తే చెప్పు. నమస్తే నమస్తే. కోడింగ్ ఇట్లా పోయాలి ఇట్లా పోయాలని చెప్పు. ఇట్లా చేయాలి, ఇది ఇలా అవన్నీ తీయాలి, నీట్గా చేసుకోవాలి. A few moments later. గైస్ కప్ నిండా తిన్నాం మేమైతే. మా ఫుల్ అయిపోయింది గైస్, చాలా ఓవర్ అయిపోయింది. ఇక అందుకే కొంచెం వాక్ కోసం వచ్చినాం మేము బయటికి. రోడ్ మీదకి వచ్చినాం చూడండి. చాలా టైట్ అయిపోయింది రోజు.
ఫ్యామిలీతో పాటు చూసి అమ్మతో మామలతో అందరూ, అంటే మా మామ కూడా వచ్చిండు, అందరు వచ్చారు. ఇక వాళ్ళ ఫ్యామిలీ మా ఫ్యామిలీ అందరూ కలిసి ఫుల్ తిన్నాం. వాస్తవం చెప్పాలంటే అసలు మాట్లాడిన కూడా రావట్లే గైస్. ఓవర్గా కడుపు ఈడ నిండిపోయింది మొత్తం, అట్లా తిన్నాం. దాంతోపాటు కూల్ డ్రింక్ ఓవర్గా తిన్నాం, చాలా టైట్ అయిపోయింది. ఒకవేళ బస్సు ఎక్కితే మాత్రం, ఇప్పుడు మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోతాం కాబట్టి, ఒకవేళ బస్సు ఎక్కితే మాత్రం నిజంగా చెప్తున్నా పండుకుంటే లేని నేను మళ్ళీ హైదరాబాద్ దాకా. చాలా ఓవర్ అయిపోయింది నాకైతే. సో కొంచెం వాక్ చేద్దాం, లేకుంటే మళ్ళీ లేనిపో గ్యాస్ అయ్యేది కష్టం. ఇక్కడ ఎండ కొడుతుంది మస్తాం ఫుల్. ఇంకా వాక్ చేసుకుంటా పోదాం. అంచే వాక్ చేసుకుని వచ్చినాం, వచ్చి కూడా కొంచెం ఆగినాం నీడగాడ అని చెప్పి, ఎండ కొడుతుంది. మళ్ళీ వెళ్తున్నాం. ఇక ఆడ పోయి కొంచెం కూర్చొని ఇక కాసేపు అమ్మలు ఇంటికి వెళ్ళిపోతారు. ఇక మేము ఇద్దరం రిటర్న్ అవుతాం. ఇక మళ్ళీ రేపు కాలేజ్ కోవాలి నేను. సో ఇప్పుడైతే పోదాం అమ్మకాడికి పోయి ఇంకా కొంచెం ముచ్చలు పెడతా. ఆఫ్టర్ లాంగ్ టైం చాలా ఏడిగా మస్తు మాట్లాడినా, చాలా హ్యాపీ రోజు అయితే. ఆఫ్టర్ లాంగ్ టైం అమ్మని కలిసిన, ఫుల్ హ్యాపీ. నేను లాస్ట్ 1 month నుంచి అమ్మ హెల్త్ టెన్షన్ తీసుకొని చాలా సాడ్గా ఉన్నా. ఇది మాత్రం నిజం. పాపం అన్న నిన్న ఏడ్చిండు, నాకు చాలా బాధ అనిపించింది. ఇవాళ అమ్మని చూడగానే కొంచెం హ్యాపీనెస్ అనేది వచ్చింది వాస్తవం చెప్పాలంటే. సో కొంచెం బాగుంది, అమ్మ మంచిగా మాట్లాడుతుంది. ఓకే, సో ఒక్కసారి అమ్మని చూస్తే సార్ టెన్షన్ మొత్తం వెళ్ళిపోయాయి నాకైతే. సో ఇప్పుడైతే పోదాం మళ్ళీ అమ్మకాడికి పోయి కొంచెం మాట్లాడి, అమ్మలు కూడా స్టార్ట్ అవుతారు, వాళ్ళు ఇంటికి పోతారు. ఇక మేము హైదరాబాద్కి స్టార్ట్ అవుతాం. గాయస్ నాకు మాటలు వస్తుంది గాయస్, కడుపు తిప్పుతుంది మాట్లాడుతుంటే. మేము కొంచెం రెస్ట్ తీసుకొని అప్పుడు మేము స్టార్ట్ అయ్యేటప్పుడు చేస్తాం మీకు. కొద్దిసేపు వాళ్ళతో టైం స్పెండ్ చేసి మంచిగా వాళ్ళ వెళ్ళేటప్పుడు ఒక చిన్న క్లిప్ తీసుకొని మళ్ళీ పెడతాం గాయస్. సో గాయస్ ఇప్పటికైతే గాయస్ యాక్చువల్గా బస్సుకి వెళ్దాం అనుకున్నాం, బట్ మా మామయ్య వాళ్ళు అన్ని టైం కాబట్టి బండి నడపకూడదు, పట్టించుకోవడం పెట్టి అక్కడ నుంచి మేము యాక్చువల్గా మా మామ కుటుంబం. సో ఆమెను చెప్పి మేము వెళ్ళిపోతాం. ఆ మంచి కానీ ఆమె చెప్పి మేము వెళ్ళిపోతాం అని అంత మాట్లాడలేదు. సో గాయస్ చూడండి, మా బైక్ పంక్చర్ అయింది. అంటే మేము ఆల్రెడీ చూసుకోవాలి ఎంతసేపు, దగ్గర ఓ 2 kilometers దాకా వచ్చేసాం. అది అట్లనే పంక్చర్ గాలి అవుతుంది, నాకు చిన్న సౌండ్ వస్తుంది, సక్సెస్ అనుకుంటా, అది గాలి అవుతుంది. నేను ఏమనుకున్నా, ఇరుకుంది అనుకున్నా, ఇంకా ఉండి గాలి ఎక్కువనే అయింది, అంటే సౌండ్ ఎక్కువనే వస్తుంది. దాని తర్వాత ఆపి చూస్తే చూపిస్తాను మీకు ఎంత సీల్ ఉందో. ఒక్క నిమిషం ఆగండి, అట్లా అది దిగను, ఒక్క నిమిషం ఆగను. చూడండి గైస్ ఎంత సీలా, గంట సీలా ఎక్కుంది అట్లా. ఇక్కడ దగ్గరనే దగ్గర 2 kilometers అయినా అనుకున్నా, సౌండ్స్ వస్తూనే ఉన్నాయి గైస్. అది బెండ్ అయింది మళ్ళీ అది. సో మా బండి పరిస్థితి చూడండి ఒకసారి మీరు. మళ్ళీ అయిపోయింది ఒక కిలో పంచాయతీ. దీన్ని రిపేర్ చేయించుకొని పోవాలి. ఒకవేళ చూసుకోకుండా అట్లనే పోవచ్చు, కానీ అట్లే వెళ్ళిపోయింటే మళ్ళీ అది మన ఉన్న ట్యూబ్ పోతుంది, మన ట్యూబ్ మొత్తం ఖరాబ్ అవుతుంది, చినిపోతుంది ట్యూబ్ మొత్తం. అంటే కింద పడే ఛాన్స్ కూడా ఉండేది దాంతోపాటు. మేము ముగ్గురు ఉన్న బండి మీద. సో ఒకవేళ చిన్నగా ఏదైనా స్పీడ్ బ్రేక్ ఏమొచ్చినా బ్రేక్ కొడితే కింద పడే ఛాన్స్ కూడా చాలా ఉండే. మర్చిపోయి చూసుకున్నాం. అదే చూసుకున్న వెంబడే మాకు షాప్ దొరికింది అంత తొందరగా. శని మంచులు ఎందుకు తగులుతారేమో, ఇన్ని తోలుకొని వచ్చినా నేను, ఇంకా ఇట్లా అయిపోయింది. సో మాతో ఒక లక్ష్మి ఉంది కాబట్టి మాకు తొందర దొరికింది, లేకుంటే పోతుండే ముడిచి. సో గాయస్ ఇప్పుడైతే దీన్ని రిపేర్ చేయించుకొని మళ్ళీ బయలుదేరదాం. ఇంకా ఫోన్ ఛార్జ్ కూడా ఎక్కువ లేదు, మళ్ళీ మేము ఇంటికి హైదరాబాద్ దాకా పోవాలి. బాయ్ గైస్.
సో గాయస్ ఫైనల్లీ బండి అయితే రెడీ అయిపోయింది. దంచితే ఇంకా స్పీడ్ మొత్తం స్పీడ్ వస్తుంది. మా మామ విషయం మీ బ్లాగ్ ఆ స్పీడ్ ఇస్తాడు. గైస్ సో గైస్ ఫైనల్లీ అమ్మని డ్రాప్ చేసేసినాం. అంటే ఇంటికాడ ఇడిచిపెట్టి మేము కూడా బస్ ఎక్కినప్పుడు హైదరాబాద్కి వెళ్తున్నాం. మేము కూడా స్టార్ట్ అయినప్పుడు ఇదే ఫుల్ టైర్డ్ అయిపోయినాం. మేమైతే అయితే పండుకుంటాం. మేము జర్నీలో పండుకుంటాం. ఆడికి పోయినాక మీకు మళ్ళీ ఎన్జిఓస్ బస్ స్టాండ్ హైదరాబాద్లో రీచ్ అయినాక అక్కడ చూపిస్తాం. అక్కడికి రూమ్కి వెళ్ళి ఆడికి బ్లాగ్ ఎండ్ చేస్తాం. ఇప్పటికైతే బాయ్ అడిగి కలుద్దాం మళ్ళీ. గైస్ గో వెల్కమ్ బ్యాక్ టు హైదరాబాద్ వచ్చేసినాం. బట్ గైస్ చాలా సఫర్ అయినాం ఈరోజు. అయితే ఘోరంగా ఏం శని ఉందో ఏమన్నా తెలియదు. మేము మార్నింగ్ పోయినప్పుడు కూడా మాకు పోయేటప్పుడు లేట్ అయింది. దాని తర్వాత నెక్స్ట్ వచ్చేటప్పుడు బైక్ మీద మా బైక్ పంక్చర్ అయింది. మళ్ళీ ఇప్పుడు ఒక ఇన్సిడెంట్ అయింది. ఏమంటే వచ్చేటప్పుడు 1 hour దాకా పోలీసులు అన్ని వెహికల్స్ ఆపేసారు. మళ్ళీ ఎందుకు ఆపిన రీజన్ లేదు. అంటే నో చెకింగ్ మేము కూడా ఒకసారి కింద ఎందుకు తీద్దాం అనుకున్నాం. కానీ అన్ని వీడియోస్ ఆఫ్ చేపించారు. సో ఎవరైనా సెలబ్రిటీ వస్తురా లేకుంటే పెద్ద ఎవరైనా వస్తున్నారో తెలియదు. అట్లా ఎవరు వచ్చలేరు. 1 hour దాకా మేము కూడా చూసినాం కాబట్టి ఎవరు వచ్చలేరు. బట్ వాళ్ళు 1 hour దాకా వెహికల్స్ అన్ని ఆపారు దాదాపు. బట్ ఏమైందో తెలియదు. దాంట్లో మేము ఓన్లీ వన్ వే ఆఫ్ చేసారు. ఒకవేళ ఎవరైనా వస్తే అంటే ఆ ఏరియా మొత్తం బ్లాక్ చేస్తారు. అంత వేసలేరు. ఇంకా ఏమో మాకు కూడా తెలియదు. కానీ అక్కడ 1 hour దాకా ఆఫ్ చేసారు. ఇంకా వీడికి చాలా లేట్ అయింది మాకు. మేము 6 o'clock మేము స్టార్ట్ అయినాం. 6 o'clock మేము స్టార్ట్ అయితే ఇప్పుడు టైం వచ్చేసి 11 అవుతుంది. సో 5 hours జర్నీ అయింది మాది. యాక్చువల్గా మా 3 hours జర్నీ మాది. దాని ఇప్పుడు 5 hours జర్నీ అయింది మాకు. వీడికి ఫుల్ టైర్డ్ అయినాం మేమైతే. నా మైండ్ పని తెస్తలేదు గైస్. చాయ్ తాగితే నా మైండ్ సెట్ అవుతుంది. వెతుకుతున్నాం చాయ్ ఏంటి ఉంది ఇక్కడ. సో చాయ్ తాగి మళ్ళీ వీడికి వెళ్ళి ఒకవేళ బస్సెస్ ఉన్నాయో లేదో అడుగుతలేదు. బస్సెస్ ఉంటే బస్సులో పోతాం. లేకుంటే ర్యాపిడో బుక్ చేయాలి. మళ్ళీ రూమ్కి పోయి ఆడ చిన్న మీకు ఈరోజు నేను చేసిన ఫీల్ చేసిన ఎక్స్ప్రెషన్ మీకు కానీ చెప్పి బ్లాగ్ ఎండ్ చేస్తాం. టాటా బాయ్ బాయ్. ఇగో ఇప్పుడైతే వచ్చేసినాం రూమ్కి. వచ్చి ఫ్రెష్ అప్ అయినాం. మంచిగా స్నానం చేసి పాలేజీ వచ్చేటప్పుడే నాకు ఫోన్ చేసాడు. నాకు అసలు ఫోన్ కూడా చేసాడు వచ్చినట్టు నాకు తెలియదు. నేను తాళం వేసుకున్నా రూమ్ది. నేను చూస్తే ఏమో రూమ్ ఓపెన్ ఉంది. లోపల చూస్తున్నాను దొంగ పడడం ఎంత ఫస్ట్ రూమ్లో దొంగ ఈడే లోపల పాలేజీ బాబు ఏమన్నా బిస్కెట్ ఉన్నామో. సో మేమైతే వచ్చేసినాం రూమ్లకి. ఇక ఈరోజు ఫుల్ టైర్డ్ అయిపోయినాం గాయస్. అక్కడ తిరిగి ఇక్కడ మీరు చూసారు కదా. సో ఇప్పుడైతే చాలా నిద్ర వస్తుంది. ఎడిటింగ్ ఫుల్ వర్క్ ఉంది. సో గాయస్ ఈ ఎడిటింగ్ చాలా లాంగ్ ఉంది కాబట్టి దీనికి టైం పడుతుంది. ఈ బ్లాగ్ రేపు అప్లోడ్ చేయలేను నేను. దీన్ని 2 parts డివైడ్ చేయాలి. దీన్ని 2 parts ఎడిట్ చేయాలి. చాలా పెద్ద ప్రాసెస్ అది. సో ఇది రేపు నైట్ లేకుంటే డే ఆఫ్టర్ టుమారో మార్నింగ్ అట్లా అప్లోడ్ చేస్తా. సో ఏం కనుకోకండి. ఈ బ్లాగ్ కొంచెం లాంగ్ ఉంది కాబట్టి దీన్ని 2 parts డివైడ్ చేసి మేము వేస్తున్నా. ఎడిటింగ్ చాలా లాంగ్ ఉంది. మళ్ళీ నాకు ఇప్పుడు నైట్ ఇప్పుడు ఫుల్ టైర్డ్ ఉన్నప్పుడు నేను చేస్తాను చేయను కూడా తెలియదు. రేపు మార్నింగ్ కాలేజ్కి పోయి ఇంకా దాని తర్వాత వచ్చి స్టార్ట్ చేసే ఎడిటింగ్. దానికి చాలా టైం పడుతుంది. 2 videos డివైడ్ చేయాలి కాబట్టి ఈ పని ఇడిగా అయిపోయింది. స్నానం చేసినా మాకు ఇంకా మా టైటస్ మొత్తం రిలీవ్ అనిపిస్తుంది. కానీ బాడీ పెయిన్స్ ఎక్కువ అవుతున్నాయి మాకు. ఇంకా వండుకుంటే మాత్రం నిద్ర ఘోరంగా వస్తుంది. ఇంకా ఎడిటింగ్ ఇప్పుడు నేను చేయలేను. రేపు కాలేజ్కి పోయి వచ్చినాక చేస్తాను ఎడిటింగ్ నేను. ఇంకా రేపు నైట్ లోపల ఒకవేళ అయిపోతే రేపు నైట్ అప్లోడ్ చేస్తాను. లేకపోతే ఎల్లుండి మార్నింగ్ అప్లోడ్ చేస్తాను నేను. సో ఇప్పటికైతే ఈ బ్లాగ్ ఎడికేట్ చేస్తాను. టాటా బై బై. సీ యూ. పొద్దు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి. దాంతోపాటు మా ఛానల్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్. అంతే ఇంకా టాటా బై బై. సీ యూ. బెల్ ఐకాన్ నొక్కురు. ఇంకోటి రేపు యాక్చువల్గా మేము కేక్ కట్ చేయొచ్చు. ఎందుకంటే ఇప్పటికే మా సబ్స్క్రైబర్స్ బాగానే అంటే గ్రోత్ అవుతున్నారు. 100 అయితే కేక్ కట్ చేద్దామని చిన్న అంటే మాకు టీం అడిగింది చిన్న కేక్ కట్ చేద్దామని. సో చిన్న కేక్ కట్ చేద్దామని చెప్పి. సో మనీ లేడు అందుకే నేను వద్దని చెప్పిన ఫస్ట్ ఆఫ్ ఆల్. కానీ ఇప్పుడు ఒకవేళ 100 అవ్వాలి అయితే మనీ కూడా చెప్పిండు. ఫోన్ చేసి అడిగిన నేను. అయితే చేసుకోండి రా అని చెప్పిండు. ఒకవేళ రేపు నైట్ లోపల అయితేనే కేక్ కట్ చేస్తా. ఇంకా రేపు బ్లాగ్లో నేను తీయాలనుకుంటా రేపు. ఎందుకంటే ఎడిటింగ్ ఉంది కదా. ఒకవేళ కేక్ కట్ ఇస్తే ఆ బ్లాగే పెడతాను డైరెక్ట్. కేక్ కటింగ్ బ్లాగ్ పెడతా. సో ఇప్పటికీ ఈ బ్లాగ్ ఏంటి చేస్తున్నా. టాటా బై బై. సీ యూ.